ఇప్పుడు నేను చెప్పే కథ వినడం వల్ల హనుమాన్ దేవుడి మీద ఇంకా భక్తి పెరుగుతుంది చూడండి. భక్తి ఉన్న చోట చీకటి ఎంత శక్తివంతమైందన్నా నిలబడలేదు. దీనికి సాక్ష్యమైన ఒక రాత్రి ఒక మంత్రగాడు ఓడిపోయాడు. అసలు ఏంటది ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక మంత్రగాడు ఉండేవాడు. ఆ మంత్రగాడి పేరు కైలాష్. ఆత్మలను వెనక తీయడానికి అని చెప్పి బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు. ఒక్కసారి ఒక గ్రామంలో ఒక సాధారణమైన వ్యక్తిని టార్గెట్ చేశాడు. అతను ప్రాణం తీద్దామని అనుకున్నాడు. సాధారణమైన వ్యక్తి పేరు సూర్య. రోజు హనుమంతుని ఆలయానికి వెళ్లి రామజపం చేసేవాడు ఆ భక్తుడు. అతని భక్తిని చూసి చాలా మంది ఊర్లో నవ్వుకున్నారు. కానీ సూర్యకు మాత్రం ఒకే మాట తెలుసు, భయం, నా రాముడి ముందు ఓడిపోతుంది అని. ఒకరోజు కైలాస్ చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్ల రాత్రి సూర్య ఇంట్లో నిద్రపోతున్నాడు. అది బొమ్మలా మారి ఛాతీ మీద కూర్చుంది. సూర్య గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి మాట కూడా నోట్లో నుంచి రావట్లేదు. ఇతను చనిపోతాడు అనుకుండే లోపల ఒక మంత్రం చెప్పాడు. మంత్రం పేరే జై హనుమాన్. ఆ మాట పలికిన వెంటనే అతని శరీరమే కాదు, గది మొత్తం కంపించింది. పిశాచి బొమ్మ కేకలు వేస్తూ కింద పడిపోయింది. అలా పడిన వెంటనే ఆ బొమ్మ మంటలు లేకుండానే బూడిదైపోయింది. ఏ శక్తి తాకిందో తెలియదు కానీ దీనికి తట్టుకోలేక కాలిపోయింది. సూర్య లేచి నిలబడ్డాడు. గుండెల్లో ఒకే శబ్దం అనుకుంటున్నాడు, జై బజరంగ బలి, జై బజరంగ బలి. కైలాష్ అనే మాంత్రికుడు దూరంగా ఉన్న ఆయన చేసిన మంత్రం అతని మీదే తిరిగింది. అతని చేతులు మండిపోయాయి. ఒక అజ్ఞాత శక్తి గట్టిగా అరిచింది, భక్తుని మీద చేతులు వేయకూడదు. అలా మాంత్రికుడు మరణించాడు. అయితే మంత్రాలు, బ్లాక్ మ్యాజిక్లు, పిశాచులు ఇవన్నీ ఒక భక్తి ముందు నీడలు. కానీ అసలు శక్తి శరీరంలో కాదు, పేరులో ఉంది. ఆ పేరే జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ కథ మనకు ఒకే విషయం చెబుతుంది, చీకటిని పోరాడేవాడు భక్తుడు కాదు, చీకటిని దహనం చేసేది భక్తి. జై బజరంగ బలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి.